కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వక్ఫ్ సవరణ చట్టంపై వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా మైనార్టీ విభాగం నాయకులు తెలిపారు. తెదేపా కర్నూలు జిల్లా కార్యాలయంలో మైనార్టీ విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీ వాహిద్ మాట్లాడుతూ వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు సంబంధించి ఎలాంటి విధి విధానాలు ఇంకా రూపొందించలేదని, అప్పుడే వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ముస్లిం సమాజానికి ఎలాంటి నష్టం జరిగినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఒప్పుకోరని తెలిపారు. వక్ఫ్ చట్ట సవరణ వల్ల కబ్జాకు గురైన వక్ఫ్ ఆస్తులు తిరిగి వక్ఫ్కు చెందుతున్నాయన్నారు. దీని ద్వారా పేద ముస్లింలకు విద్య, వైద్యం, ఉపాధి కలుగుతుందన్నారు. గత 4 రోజులుగా ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో దాని తర్వాత ఇంకా వర్షాకాలం మొదలే కాలేదు. ఇప్పుడు కప్పలన్నీ ఊళ్ళలోకి వచ్చి చేరి బెగ్గ అని చెప్పేసి మొదలుపెట్టాయి. మొన్నటిదాకా కప్పలు కరపల్లా, ఈ మధ్య చిన్న ఒక వర్షం పడుతూనే కప్పలు మొత్తం వచ్చి బయట మాట్లాడుతున్నాయి. నేను ఈ మధ్యకాలంలో ఈ మాట్లాడే వైసీపీ నాయకులకు ఇక్కడి నుంచి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. 2019లో మీ పార్టీ ఇక్కడ అధికారం చేపట్టిన తర్వాత మొత్తం ముస్లిం సమాజం మీకు ఎక్కువ శాతం ముస్లిం సమాజం మీకు సహకరించిన తర్వాత, మీకు ఓటేసి గెలిపించిన తర్వాత మీరు అడుగుపెట్టిన కొద్ది నెలల్లోనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఒక బిల్లు వచ్చింది. ఏం బిల్లు వచ్చింది? అది మొత్తం చట్టబద్ధంగా అయిపోయింది. ఏం బిల్లు వచ్చిందయ్యా? సిఏఏ వచ్చింది, ట్రిపుల్ తలాక్ వచ్చింది, తర్వాత జ్ఞానవాపిది ఒక గొడవ, హిజాబీ గొడవ, తర్వాత 370 ఆర్టికల్ నానాక ఇవన్నీ ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ అనేది ఒక పార్టీ, అది ఒక రాజకీయ పార్టీ. తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ, వైసీపీ ఒక రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీలలో ప్రజలకు ఏదో విధంగా మేలు చేయాలని చెప్పేసి వాళ్ళు చట్టాలు తీసుకొస్తుంటారు. కానీ నేను ఈ కళ్ళబొల్లి మాటలు చెబుతూ ముస్లింల యొక్క మనోభావాలను దెబ్బతీసేలా ఈ మధ్యకాలంలో నోరు జారి వాళ్ళు ఇష్టాచారంగా మాట్లాడుతున్నారు. ఈరోజు నేను పత్రికా విలేకరుల సమావేశంలో మీ అందరికీ నేను ముస్లిం సమాజం, ముస్లిం యువకులను, విద్యావంతులను, మేధావులను ప్రతి ఒక్కరిని ఇక్కడి నుంచి నేను తెలియజేసుకుంటుంది ఏంటంటే, ఈరోజు ఏదైతే ఉమీద్ అనే ఒక బిల్లు బయటికి వస్తూ ఉంది, ఇంకా పుట్టలేదు, ఇంకా గర్భంలోనే ఉంది, ఇంకా పుట్టనలేదు. వీళ్ళకు దడదడ స్టార్ట్ అయింది. అయ్యా, ఈ పత్రికా విలేకరులను నేను తెలియజేసుకుంటున్నా, ఎవరైతే ఈ యొక్క వక్ఫ్ ప్రాపర్టీలతోటి ఇన్నాళ్ళు లబ్ధి పొందుతూ వచ్చిన ఎవరైతే కొక్కులు ఉన్నారో, ఈరోజు ముస్లింల పేదలకు చెందాల్సిన ఆస్తులు, ముస్లిం పేదలకు చెందిన విద్య కోసం పెట్టాల్సిన ఆస్తులు, వాళ్ళ ఉపాధి కోసం పెట్టాల్సిన ఆస్తులు, ఏదైతే వక్ఫ్ మనిషా కోసం ఏదైతే విద్య, వైద్య, ఉపాధి, వాళ్ళ యొక్క సంక్షేమం కోసం ఏదైతే కేటాయించినారో, ఏదైతే మనిషి ప్రకటించినారో, దాని ద్వారా కాకుండా వీళ్ళ కడుపులు నింపుకోవడానికి ఇన్నాళ్ళు వీళ్ళు వాడుతూ వచ్చారు. వాళ్ళ డోర్లు, వాళ్ళ తలుపులు బంద్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళ బాధ స్టార్ట్ అయింది. ఈరోజు వక్ఫ్ బిల్లు వచ్చిన తర్వాత చెబుతాం వీళ్ళ సంగతి. వాళ్ళు మర్యాదకు వచ్చేసి క్యూలో నిలబడి వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు అప్పచెప్పే పరిస్థితి తప్పకుండా తొందరలో వస్తుంది. వాళ్ళ బాధ అంతా ఏంటంటే, మా దగ్గర మా కబ్జాలో ఉన్న ఆస్తులు పోతాయనే ఒక బాధతోటి మాత్రమే ఈరోజు అందరినీ రెచ్చగొడుతున్నారు. విద్యావంతులు, ముస్లిం విద్యావంతులు, మేధావులు రాబోయే తరాలకు ఒక మంచి సమాజాన్ని తయారు చేసే ముస్లిం విద్యార్థులందరూ మా వైపు ఉన్నారు. ఈరోజు మీ మీద నమ్మకం లేదు. మీ మీద నమ్మకం ఉంటే 2019లో మీకు ఓటు వేసిన వాళ్ళు 2024లో ఎందుకు వేయలేదు అంటే, మీ మీద వాళ్ళకు ఉమీదు లేదు. ఎందుకు లేదంటే, ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మీరు ఏమి కానీ మీరు చేయలేకపోయారు, నోరు మూసుకొని కూర్చున్నారు. మీ ప్రాబ్లం ఏందో రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. ఈరోజు నేను మీ అందరికీ ఈ సమావేశం పరంగా నేను ప్రతి ఒక్కరికి నేను భరోసా ఇస్తున్నా. నా రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు, మా రాష్ట్ర నాయకులు మాకు ఇచ్చిన సందేశం, ఉమీద్ అనేది బయటకు వచ్చిన తర్వాత విద్య, ఉపాధి, రాబోయే తరాలకి పారిశ్రామికవేత్తలు చేయడానికి, ముస్లింల యొక్క ఈ పేద ముస్లింలకు
ఉపాధి కల్పించడానికి వాళ్ళ సంక్షేమానికి బ్రహ్మాండమైన ఒక మార్గం ఏర్పడుతుంది అని చెప్పేసి అభయం చెబుతున్నాం. ఈ బిల్లు పేరే ఉమీద్ అంటే ఏంటి? ఒక విశ్వాసం, ఒక నమ్మకం. ఈ యొక్క నమ్మకాన్ని మేము నిలబెట్టలేకపోతే ఇక్కడ నుంచి మేము మీకు మాటిస్తున్నాం, ఈ నమ్మకాన్ని మేము నిలబెట్టలేకపోతే మాకు స్వేచ్ఛ ఉంది. మా యొక్క జాతీయ నాయకుల వారి మీద మా రాష్ట్ర కార్యదర్శి మా లోకేష్ గారు గడ్డ మాకు చెప్పారు, మీకేమన్నా ఇబ్బంది కలిగితే మీరు ధైర్యంగా వచ్చి మాతోటి పోట్లాడండి అని చెప్పారు. మేము వాళ్ళతోటి ధైర్యంగా పోట్లాడే శక్తి, ఆ స్వాతంత్రం మాకు కల్పించారు కాబట్టి మేము మాట్లాడే ధైర్యం మాకుంది. ఆ హౌసలో పెట్టుకొని ముస్లిం యొక్క యువకులు, మహిళలు, విద్యావంతులు ప్రతి ఒక్కరిని రాబోయే విజన్ 2027లో ప్రతి ఒక్క మమ్మల్ని రాజీనామా చేయమంటారా?